రోజు ఉదయం విజయవాడలో గురునానక్ కాలనీ ఎన్ఎస్సి కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న శుభలగ్న కళ్యాణ వేదిక నందు గాయత్రి 99 రియాలిటీ ఛాంపియన్స్ మీట్ జరిగింది. ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం కంపెనీ ఐనవోలు వినుకొండలో 450 ఎకరాలలో లెమన్ ట్రీ ఎలైపా అవకాడా ప్రాజెక్ట్ కస్టమర్లు కొన్న తర్వాత కంపెనీకి వచ్చే 50% షేరింగ్ ప్రాఫిట్ లోంచి కొంత భాగాన్ని బాండ్ రూపంలో ప్రాఫిట్ అచీవ్మెంట్ షేరింగ్ మార్కెటింగ్ సభ్యులకు బాండ్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. సందర్భంగా కంపెనీ ఎండి అశోక్ చౌదరి మాట్లాడుతూ షేరింగ్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తూ శాలువాతో సత్కరించడం జరిగింది. అలాగే కార్యక్రమంలో కంపెనీ మార్కెటింగ్ సిఇఓ కొమ్మూరు శివరామకృష్ణ గారు, అలాగే కంపెనీ బ్రాంచ్ ఇన్ఛార్జి పల్లా నాగరాజు మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ భీమవరం లక్ష్మి, హారిక మార్కండేయులు, గంగాధర్, కేఎస్ఆర్, బాలాజీ వర్మ, ఏఎన్ఆర్, సురేష్ బాబు, పోతర లంకశివ, కామేశ్వరరావు, అలాగే మార్కెటింగ్ లీడర్ శ్రీకాంత్, అంకయ్య మరియు కంపెనీ డైరెక్టర్స్, కంపెనీ మార్కెటింగ్ మరియు స్టాఫ్ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాలు జయప్రదం చేశారు. ఈ రోజు ఈ మీటింగ్ లో ప్రతి ఒక్క మార్కెటింగ్ డైరెక్టర్స్ కు, మార్కెటింగ్ మేనేజర్స్ కు పేరు బాండ్స్ తయారు చేసి ఇవ్వటం జరిగింది. ఎండి అశోక్ చౌదరి చేతుల మీదుగా ఇవ్వటం జరిగింది. వచ్చిన ప్రతి మార్కెట్ వారి ఆనందానికి హద్దులు లేవు. ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ లో కేవలం సంపాదనే ఉంది అనుకునే ప్రతి ఒక్కరు మార్కెట్ వారి కుటుంబానికి ఇది ఒక భద్రతగా భావించి వారి ఆనందాన్ని మీటింగ్ లో పంచుకోవడం జరిగింది. అలాగే ఈ రోజు మరొక మార్కెటింగ్ సభ్యుడికి మార్కెటింగ్ లో టార్గెట్ ను కంప్లీట్ చేసినందుకు గాను కియా కార్ గిఫ్ట్ గా అందించడం జరిగింది. ఈ పాప డాన్స్ అయిపోయిన తర్వాత మనం అయితే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసుకుందామండి.
ఉండమ్మా పొరజా ఇంత అద్భుతమైనటువంటి ప్రదర్శించినటువంటి పూర్వజకి మరొక్కసారి క్లాప్స్ కొట్టండి. ఈ చిన్నారిని మన చైర్మన్ గారైనటువంటి అశోక్ గారు చిరు సత్కారం చేయబోతున్నారండి శాలువాతోటి. గ్రాండ్ క్లాప్స్ అండి. థ్యాంక్ యూ సార్. సో ఎండి గారు నిజంగా ఇందాక అందరూ మన లీడర్స్ అందరూ చెప్తూనే ఉన్నారు, మనసున్న మహారాజు ఆయన అడిగితే ఏదంటే ఇస్తారు. ఈ ఆఫర్ని ఇంకొక 2 months అంటే మే జూన్ కూడా రన్ చేసి ఇంకొక 25 నుంచి 30 మందిని కూడా తీసుకెళ్ళాలి అనే ఒక చిన్న ఆలోచనతో ఈ 2 months కూడా ఈ స్కీమ్ని రన్ చేసి టోటల్గా ఒక 60 మెంబర్స్ని జూలైలో బ్యాంకాక్ ట్రిప్ 60 మందితో గాయత్రి 99 రియాలిటీ ఛాంపియన్స్ బ్యాంకాక్లో ఉండాలని ఆలోచన అండి. సో ఈ 2 months ఎవరైతే అచీవ్మెంట్ కాలేదో బ్యాంకాక్ ట్రిప్ అయింది, వాళ్ళ పాస్పోర్ట్స్ రెడీ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది, బిజినెస్ చేసుకోవడానికి కూడా టైం ఉందండి. సో ఈ 2 నెలలు 60 రోజుల్లో మీరు కనుక మీరు అనుకున్న టార్గెట్ అచీవ్ అవ్వడానికి చాలా సమయం ఉంది. దీన్ని యూటిలైజ్ చేసుకొని ప్రతి ఒక్క అసోసియేట్ మెంబర్ బ్యాంకాక్ ట్రిప్కి ఎలిజిబుల్ అవ్వాలని మా రిక్వెస్ట్. కంపెనీ తరఫు నుంచి ఆఫర్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. సో ఎండి గారు నిజంగా ఇందాక అందరూ మన లీడర్స్ అందరూ చెప్తూనే ఉన్నారు, మనసున్న మహారాజు ఆయన అడిగితే ఏదంటే ఇస్తారు. ఈ ఆఫర్ని ఇంకొక 2 months అంటే మే జూన్ కూడా రన్ చేసి ఇంకొక 25 నుంచి 30 మందిని కూడా తీసుకెళ్ళాలి అనే ఒక చిన్న ఆలోచనతో ఈ 2 months కూడా ఈ స్కీమ్ని రన్ చేసి టోటల్గా ఒక 60 మెంబర్స్ని జూలైలో బ్యాంకాక్ ట్రిప్ 60 మందితో గాయత్రి 99 రియాలిటీ ఛాంపియన్స్ బ్యాంకాక్లో ఉండాలని ఆలోచన అండి. సో ఈ 2 months ఎవరైతే అచీవ్మెంట్ కాలేదో బ్యాంకాక్ ట్రిప్ అయింది, వాళ్ళ పాస్పోర్ట్స్ రెడీ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది, బిజినెస్ చేసుకోవడానికి కూడా టైం ఉందండి. సో ఈ 2 నెలలు 60 రోజుల్లో మీరు కనుక మీరు అనుకున్న టార్గెట్ అచీవ్ అవ్వడానికి చాలా సమయం ఉంది. దీన్ని యూటిలైజ్ చేసుకొని ప్రతి ఒక్క అసోసియేట్ మెంబర్ బ్యాంకాక్ ట్రిప్కి ఎలిజిబుల్ అవ్వాలని మా రిక్వెస్ట్. కంపెనీ తరఫు నుంచి ఆఫర్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. దానికి అందులో చనిపోయినటువంటి 26 మందికి సంతాప సూచకంగా 1 నిమిషం అందరూ కూడా మౌనం పాటిస్తూ ఇప్పుడు వందే మాతర గీతాన్ని వేయడం జరుగుతుంది. సార్ నుంచోవాలమ్మా, నుంచోవాలి, పెట్టండి, ఫోన్ పెట్టండి. కంపల్సరిగా అభినందించడం అనేది కంపల్సరీ మన జైలు అన్నమాట. ఇప్పుడు అందరికీ కూడా ఈ కంపెనీలో బిజినెస్ చేసినటువంటి వారందరికీ కూడా 5% అగ్రిమెంట్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. 5+5 అండి, 10% అగ్రిమెంట్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. మేడం గారు లక్ష్మి గారండి, ఇక్కడ మన విజయవాడ బ్రాంచ్ చేస్తున్నారు, హైదరాబాద్ బ్రాంచ్ కూడా చేస్తున్నారు, మన హైదరాబాద్ సెక్షన్ లో కూడా మాట్లాడుతుంది.
ఒక్కసారి బ్లాక్ క్లాప్స్ అండి. సార్ సరిపోలేదు సార్, చెప్పడం సరిపోలేదండి, సరిపోలా. మరి మీకు కూడా అలా కట్టుకుంటారా? అది మంచిగా ఉండాలి సార్. ఈ లైఫ్ సర్కిల్ కదా తండ్రి పోవాలి. ఇంత మంచి విషయం సార్ ఇది, ఇంత మంచి అసెట్ ఇది, మంచి ఇది మామూలు అసెట్ కాదు ఇది. చూడండి, ఈ రోజు నుంచి గాయత్రి డెవలపర్స్ అనేది వారు మోగిపోవాలి. గాయత్రి డెవలపర్స్ అనేది వారు మోగిపోవాలి. వాళ్ళు ముందు జరగాలి సార్, కాదు మేడం, ముందుకు రండి. సార్, ఈరోజు మన కంపెనీని నమ్మి నన్ను మళ్ళీ ఇంకొకసారి నాకు అవకాశం ఇచ్చిన మా భీమవరం ఒక టాప్ మోస్ట్ లీడర్ ప్రెస్ వెంకటేశ్వర గారి స్టేజ్ మీద రమ్మగా మనస్ఫూర్తిగా వెల్కమ్ చెప్తూ మా చిరుకానికి స్వీకరించాలని కోరుకుంటున్నాం సార్. ఈ సార్ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవండి. జీవితంలో మర్చిపోలేని బిజినెస్ ఏదైనా ఉందంటే నాకు భీమవరం లక్ష్మి అని పేరు వచ్చిందంటే ఇలాంటి మహానుభావులు కొన్ని వల్ల నాకు ఇంత మంచి పేరు వచ్చింది. చాలా చాలా ఒక మంచి బిజినెస్ లో సక్సెస్ అయిన వెంకటేశ్వర గారికి మనస్ఫూర్తిగా అందరూ ఆహ్వానం చెప్తూ వెల్కమ్ చెప్పని కుదురుకుంటున్నాం సార్. సభకు నమస్కారం. ఈ సమావేశానికి, ఈ కంపెనీకి మొట్టమొదటిసారిగా వచ్చిన వ్యక్తిని. దీని గురించి పూర్తిగా నాలెడ్జ్ 100% నాకు లేదు. అయినప్పటికీ కూడా అక్కడక్కడ మాటలు వింటాను ఉన్నాను మార్కెటింగ్ లో. ఈ గాయత్రి 99 అంటే ఏంటి విషయాలని నాకు 15 రోజుల క్రితం లక్ష్మి గారు రావటం నాకు తెలియ చెప్పడం జరిగింది. నేను గాయత్రి 99 ఫ్యామిలీతో నడవటానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే సీనియర్ లీడర్లు అయినటువంటి మన మార్కెండేయులు గారు, ఆర్కే గారు, వీళ్ళందరూ నాకు ఇదివరకు స్థిరపరిచితులే. వారు మాకు, నేను లక్ష్మి గారి టీంలో ఉన్నా సరే నాకు ఇదివరకు అన్ని రకాలుగా సహకరించేవారు. అలాగే కూడా రేపు భవిష్యత్తులో మీ పూర్తి సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మీ మార్కెటింగ్ మిత్రులు అందరూ కూడా మాకు ఆశీస్సు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. భీమవరంలో కొత్త కార్యాలయాన్ని గాయత్రి 99 పేరున ఏర్పాటు చేస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంటే 100 కోట్లు 1000 కోట్లు బిజినెస్ చేసిన వ్యక్తి కాదు. ప్రతి వెంచర్లో 1-2 ముక్కలన్నీ. భీమవరంలో వెంకటేశ్వరరావు ఉన్నాడు, అతను వెళితే ఏదో 1-2 ముక్కలు చేయగలడు అనే ఒక స్థానాన్ని సంపాదించగలిగాను తప్ప మార్కెటింగ్ లో గొప్పగా డబ్బులేం సంపాదించలేదు. అయినప్పటికీ కూడా నా కింద నేను ఇబ్బంది పడినా నా కింద మార్కెటింగ్ మిత్రులందరికీ 100కి 100% న్యాయం చేసిన ఏకైక వ్యక్తిని భీమవరం. మా ఆస్తి పోయినా, వాళ్ళు ఇవ్వకపోయినా నా సొంత డబ్బులు నేను ఇవ్వడం జరిగింది. ఆ విషయం చాలా మంది తెలుసు. ఆ గుడ్లతోనే మళ్లీ నేను ఈ భీమవరంలో నిలబడగలిగాను. భీమవరంలో అంటే డబ్బుతో కాదు వ్యాపారం, మాటతో వ్యాపారం జరగాలి అక్కడ. అలాగే మీ గాయత్రి 99 మన అశోక్ కుమార్ గారు, వీరి గురించి కూడా నేను విన్నాను. తప్పనిసరిగా వారి కుటుంబంలో సభ్యుడిని ఈ వ్యాపార అభివృద్ధికి నేను కృషి చేస్తానని సవినయంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటూ చేసింది. ఒక బిగ్ పర్సన్ అండి, వయసులో చాలా పెద్దవారు, కానీ ఇంకా డబ్బు సంపాదించాలి, నా ఫ్యామిలీకి ఇంకా ఏదో సాధించి ఇవ్వాలి, మార్కెటింగ్ లో నేను ఒక మంచి పేరు తెచ్చుకోవాలని మంచి సంకల్పంతో ఒక డాక్టర్ గారు మన భీమవరం నుంచి వచ్చారు. ఈ రోజు మన గాయత్రి 99 కంపెనీలో 10 ఎకరాలు ఇవ్వబోతున్నారు. అలాంటి మంచి
ఒక భగవంతుడు మనకి ఇచ్చిన వరంగా అదృష్టంగా భావించి మన కంపెనీకి వెల్కమ్ చెప్తూ డాక్టర్ గారు స్టేజ్ కోరుకుంటున్నాం. 10 ఎకరాలు ఇవ్వబోతున్నారండి. అందరూ ఘనంగా వెల్కమ్ చెప్పండి. మీరు కూడా 10 ఎకరాలు చేస్తారు. సత్యనారాయణ గారండి, వెంకట డాక్టర్ గారు మన కంపెనీలో అసోసియేట్ గారు రావడే 10 ఎకరాలకి అడ్వాన్స్ కట్టిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. మీ అభిప్రాయం సరే. ఒకసారి కొత్త వచ్చారు కాబట్టి మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి మన కంపెనీ సత్కరించుకుందాం. లో ఒక మంచి టీం తోటి, మంచి పేరుతోటి, మంచి సక్సెస్ అయిన లీడర్స్ మన కంపెనీకి వచ్చి ఉన్నారు. వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా వెల్కమ్ చెప్తూ గాయత్రి టీంలో ఈ సత్కారాన్ని అందుకోవడానికి విజయ్ కుమార్ వాసవి రావాలని కోరుకుంటున్నాను సార్. విజయ్ వాసవి వెల్కమ్ టు ఒప్పుకొని ఈ రోజు నుంచి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ విజయ్. ఇంకొక మా సొంత ఫ్యామిలీ, నేను రియల్ ఎస్టేట్ వచ్చి 20 సంవత్సరాలైంది. ఎన్నిసార్లు పిలిచినా, ఎంత అవకాశం ఇచ్చినా రాని మనిషి ఈ రోజు గాయత్రి అమ్మవారి పేరుతో ఉన్న గాయత్రి కంపెనీ అడ్వర్టైజ్మెంట్ నాకు తెలియదు. మా సొంత ఆడపడుచు గారు అబ్బాయి అండి, పేరు నడింపల్లి సుబ్బరాజు గారు, భీమవరం నుంచి వచ్చారు. ఈ రోజే రియల్ ఎస్టేట్ నుంచి గాయత్రి అనే వ్యాపారం కోసం వచ్చారు. రావాలి సుబ్బరాజు గారు. సాధించారండి వాళ్ళు మాత్రం. కానీ లేట్గా అయింది, కానీ రియల్ ఎస్టేట్ లో మాత్రం ఒక ఫ్యామిలీ తీసుకొచ్చారు. చాలా గర్వంగా ఉంది నాకు. మళ్ళీ గుంటూరు నుంచి ఒక మామూలు లీడర్స్ కాదండి, మాటలో చెప్పలేని చాలా పెద్ద లీడర్స్. గుంటూరు నుంచి మన గాయత్రి కంపెనీకి విచ్చేసిన శోభన్ సారు, సుబ్బారావు గారు తప్పనిసరిగా స్టేజ్ మీద రావాలని కోరుకుంటున్నాం. వెల్కమ్ సుబ్బారావు గారు. మీకు మా కొత్త ఏం కాదండి, దానికి లీడర్స్ అండి శోభన్ సారు, సుబ్బారావు గారు. మన కంపెనీ మనందరూ వెల్కమ్ చెప్తూ ఒకసారి సార్ని గౌరవిద్దాం. సార్ పోతర్లంక శివ గారు, దానికి అందులో చనిపోయినటువంటి 26 మందికి సంతాప సూచకంగా 1 నిమిషం అందరూ కూడా మౌనం పాటిస్తూ ఇప్పుడు వందే మాతర గీతాన్ని వేయడం జరుగుతుంది. సార్ నుంచోవాలమ్మా, నుంచోవాలి. పెట్టండి, ఫోన్ పెట్టేయండి. Shukra Josna Pulaki Kayani
పోతన శివ గారు, నెక్స్ట్ నాగమణి గారు, సార్ వాళ్ళు ఇప్పుడు సెంటర్ జరగమని సెంటర్లో రావట్లేదు. నెక్స్ట్ వేణు గారు, శివగారి వేణు గారు, ఒకసారి ప్లాన్స్ కొట్టాలండి. రమేష్ బాబు, హారిక మేడం గారి బి రమేష్ బాబు, రాధాకృష్ణ గారు, క్లాప్స్ కొట్టాలండి, క్లాప్స్ కొట్టాలి. నెక్స్ట్ సిహెచ్ ప్రసాద్ గారు, నెక్స్ట్ ఎంఏ నాయుడు గారు, ఫోటోలు కూడా వస్తాయి, ఎట్ టైం రెండు వస్తాయి.
మార్నింగ్ అండి అందరికీ. అయితే ఈ వేదిక ఎంత అద్భుతంగా ఉంటుందో నాకు తెలియదు. అయితే ఇది మామూలుగా సారు అశోక్ గారు అంటే ఏంటనేది వాళ్ళకి తెలిసింది, మీరు అందరూ మాట్లాడినారు. అయితే దీన్ని ఎలా చేయాలి, ఏ రకంగా చేయాలనేది నాకు కూడా ఒక అవగాహన వచ్చింది. ఈ 2000 ఎకరాల్లో ఒక 50 ఎకరాల వరకు నేను ఇవ్వాలని నాకు బాగా నమ్మకం వచ్చింది. దీనికి అశోక్ గారు ప్రోత్సాహం ఉంటుంది, ఆర్క మేడం గారు ప్రోత్సాహం ఉంటుంది. దీని వ్యవహారం ఏంటన్నది ఇవాళ నుంచి ప్లాన్ చేయాలన్నది బాగా అవగాహన నాకు బాగా తెలిసింది వాళ్ళ ఈ మీటింగ్ లో. ఈ అవకాశం ఇచ్చినందరికీ మీరు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సార్ అంటే ఒక విషయం సార్, ఈ రోజున జరిగేటువంటి ప్రోగ్రామ్ ఏంటంటే ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చి అందరూ అగ్రిమెంట్స్ తీసుకుంటున్నటువంటి మార్కెటింగ్ మిత్రులు, సీనియర్స్ అందరూ కూడా ఏంటంటే ఈ మన వినుకొండ దగ్గర ఉన్నటువంటి 5వ ప్రాజెక్ట్ లో 450 ఎకరాల గాయత్రి 99 డెవలపర్స్ వారి ఆవుగడ ప్లాంటేషన్ నందు బిజినెస్ చేసినటువంటి వ్యక్తులండి. బిజినెస్ చేసి కంపెనీకి వచ్చినటువంటి ప్రాఫిట్ లో 50% ప్రాఫిట్ లో 5% కమిషన్ ప్లస్ 5% అండి. అంటే టీమ్ వైజ్ గా 10% కమిషన్ ని తీసుకుంటున్నటువంటి వ్యక్తులు అనమాట అండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా, ప్రతి ఒక్క మార్కెటింగ్ అసోసియేట్ కూడా రేపు అన్ననాడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గాయత్రి 99 డెవలపర్స్ వినుకొండ 500 దగ్గర ఉన్నటువంటి 450 ఎకరాల ప్రాజెక్ట్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా బిజినెస్ చేసి ఈ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 5% తీసుకోవాలని మనస్ఫూర్తిగా చెప్తున్నామండి. ఇది 5% అంటే ఏదో 5 పైసలు చాక్లెట్ వేలు కాదండి, చాలా తేలిగ్గా తీసుకోవద్దండి. ఎందుకంటే మీరు 10 ప్లాట్లు అమ్మితే 50% వస్తుందండి. అంటే ఒక కస్టమర్ ఒక యూనిట్ కొనుక్కుంటే వచ్చేటువంటి షేరు 10 ప్లాట్లు అమ్మినటువంటి మార్కెటింగ్ పర్సెంట్ కూడా వస్తుంది అన్నమాట అండి. అంటే సంవత్సరానికి 2 లక్షల రూపాయల ఆదాయం దీంట్లో తీసుకునేటువంటి సత్తా ప్రతి సంవత్సరం కూడా, అంటే ఎప్పుడైనా తీసుకోవచ్చండి, 10, 20, 30, 40, 50, 60, 70 సంవత్సరాల వరకు తీసుకోవచ్చండి దీంట్లో. అంటే అంతవరకు తీసుకునే అవకాశం ఉంది అని దాన్ని ఎవరు కూడా మిస్యూజ్ చేసుకోకండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి మార్కెటింగ్ పర్సన్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ డాక్యుమెంట్ తోటి, ఈ పర్సెంటేజ్ తోటి సరిపెట్టుకోకుండా ఇంకా అదనంగా వ్యాపారం చేసి అదనంగా మేము సంపాదించాలి, మాతో పాటు 10 మందిగా ఉండాలి, 10 మందితో కూడా వ్యాపారం చేయించాలి అనేటువంటి సంకల్పాన్ని చేయించుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా బిజినెస్ లో ముందుకెళ్ళాలి. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇక్కడ కంపెనీ ఏం చేస్తుందంటే మీకు మరికొద్ది సేపట్లో మంత్లీ బొనాంజా అనౌన్స్ చేయబోతుంది. ప్లస్ బ్యాంక్ ఆఫ్ విన్నర్స్ అనౌన్స్ చేయబోతుంది, ప్లస్ ఒక సిఆర్డీ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకే సంకల్పం పెట్టుకోండి. ఈ రోజు ఈ సమావేశానికి ఇచ్చేసి మనం ఖచ్చితంగా కోటేశ్వరరావు అవ్వాలి అనేటువంటి సంకల్పాన్ని పెట్టుకోండి. తప్పకుండా మనసావాచ కర్మేణ మీరు కోటేశ్వరులు అవుతారు, అవ్వగలరు అయ్యేటువంటి సత్తా మన రియల్ ఎస్టేట్కే ఉంది. అందరూ ఈ రియల్ ఛాంపియన్ గాయత్రి అంటే రియల్ ఛాంపియన్ సక్సెస్ మీటింగ్ లాగానే వచ్చారు. సక్సెస్ మీట్ ఇలాంటి ఎన్నో చేసుకోవాలి. ఇది ఓన్లీ ఫస్ట్ సక్సెస్ మీటింగ్. అచీవ్మెంట్ షేరింగ్ ప్రాఫిట్ మన కంపెనీలో అచీవ్మెంట్ షేరింగ్ ప్రాఫిట్ అని ఫస్ట్ టైం అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం. దీని కారణం 100% వచ్చే కంపెనీ షేర్ లో 50% కస్టమర్కి ఇస్తున్నామండి. మిగిలిన 50% లో 10% మార్కెటింగ్ టీమ్ డివైడ్ చేయబడుతుంది. ఆ డివైడ్ లో చేయడం ప్రకారం మెయిన్ ఎగ్జిక్యూటివ్ 5%, ఆ పైన ఉన్న టీం 5% డివైడ్ చేసి ఎవరి కమిట్మెంట్ వారికి మనం నెరవేర్చుకోవడం జరిగింది. దీనికి చాలా సంతోషంగా ఉంది. నేను ఇప్పుడు 60 డాక్యుమెంట్లు పంచానండి. 60 డాక్యుమెంట్లు అంటే 150 నుంచి 170 డాక్యుమెంట్లు. దీంట్లో ఇప్పుడు మీకు ఇచ్చిన అగ్రిమెంట్స్ లో 170 ప్లస్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇంకా 20-30 రిజిస్ట్రేషన్ పేమెంట్ రావాల్సి ఉంది. ఆల్మోస్ట్ మనం 200 ప్లాట్లు అమ్మగలిగాం. 25 ఎకరాలు అమ్మగలిగినప్పటికీ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఇవన్నీ కలిపి మనం 450 ఎకరాలు అమ్మడానికి ఈ స్టెప్ సరిపోదు. మనం ఇంకా కష్టపడాలి. మన ఇస్తున్నారు, మాటలు చెప్తున్నారు, చేతల్లో ఇంకా స్పీడ్ పెడతారని మరొకరు అందరి ముందు కోరుకుంటున్నారు.
దీంతో పాటు మనం 450 ఎకరాల్లో 30 feet 40 feet అసలు సబ్జెక్ట్ ఎవరు మాట్లాడలేదు. నేను ఎవరైనా మాట్లాడతారేమో సైడ్ గురించి వాళ్ళు చెప్తారేమో అని వెయిట్ చేశా. మనం ఫామ్ ల్యాండ్ లో 30% 40% రోడ్స్ ఇచ్చుకుంటూ ప్రతి గజము కస్టమర్ రిజిస్టర్ చేసేటట్టు మనందరికీ కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ కమిట్మెంట్ ప్రకారం మనం నెరవేర్చుకోవడానికి 100% అన్యదా ఎలాంటి తప్పు జరగకుండా ముందుకు తీసుకెళ్ళడానికి శత విధాలా ప్రయత్నం చేసి మీరిచ్చిన మీ కస్టమర్ కమిట్మెంట్ నా కమిట్మెంట్ నెరవేర్చుకోవడానికి 100% ప్రయత్నం చేద్దామని అందరం కలిసి సక్సెస్ అవ్వడానికి మరోసారి మీటింగ్లు పెట్టుకుంటూ మన గ్రోత్ ని మనమే పెట్టుకున్నామండి. దీంతో పాటు మనం 5 ఎకరాల్లో ఫామ్ ల్యాండ్ రిసార్ట్ పెట్టుకుంటున్నామండి. 150 కాటేజెస్ అండ్ స్విమ్మింగ్ పూల్, రెస్టారెంట్, బార్ కౌంటర్ సహా మినీ ఫంక్షన్ హాల్స్ ఇవన్నీ కలిపి ఒక 5 ఎకరాల్లో మనం తయారు చేసుకుంటున్నామండి. ఈ 5 ఎకరాలు డిసెంబర్ నాటికి ఒక షేప్ తీసుకుంటామని ప్రయత్నాలు ఉన్నాయండి. దాంతో పాటు ఈ మిగిలిన చెట్లు ఇప్పుడు ప్లాంటేషన్ ఇవన్నీ వచ్చే నెల జూన్ 1st week తర్వాత వర్షాలు స్టార్ట్ అయినాక టోటల్ సైట్ ప్లాంటేషన్ డెవలప్మెంట్ స్పీడప్ జరుగుతుందండి. ఈలోపు మీరందరూ నిర్దిన కమిట్మెంట్ నెరవేర్చుకుంటూ దాంతో పాటు న్యూ అచీవ్మెంట్, న్యూ టార్గెట్స్ అందరూ గోల్ పెట్టుకుంటేనే సక్సెస్ అవుతామండి. ఏదో మాటలు చెప్తాము, పొద్దున్న ఎదుగుతారు, సాయంత్రం వెళ్తారు, సండే వచ్చేసరికి సార్ కస్టమర్ 5 రోజులు వస్తారంటారు. అదే ఒక కస్టమర్ పెట్టుకుని ప్రయాణం చేస్తే అదే విధంగా ఉంటుందండి. అదే టీం వైజ్ టీం లీడరు 10 మంది టీమ్స్ పెట్టుకుంటే దాంతో పాటు మనం 10 మందిలో 8 మంది సక్సెస్ అవడానికి వస్తారు. సైట్ కి 8 మందిలో 4-5 బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుందండి. అందులో టీమ్స్ బుక్ చేయండి, టీమ్స్ ముందు తీసుకునే ప్రయత్నం చేయండి. దాంతో పాటు టీమ్ డెవలప్మెంట్ తో పాటు మీకు కావాల్సిన విధంగా మార్కెటింగ్ బలంగా ఒకసారి మార్కెటింగ్ బలంగా చెప్తానండి, ఒకసారి అర్థం చేసుకోండి. ఇండివిజువల్ బలంగా individual Panja, 1 unit booking, 10,000 cash, 3 units booking, laptop worth of 25,000, 5 units booking, contract for 25% down payment, 10 units booking, kit car 25% down payment over 15 units, shift car down payment 25%, 1 unit price actually 6 lakhs and పెంచుదాం. ఇందాక మార్కెటర్ గారు చెప్తున్నారు రిక్వెస్ట్ చేస్తున్నాం అని. ఈ మంత్ వరకు దానికి 5 lakhs అనౌన్స్ చేయడం జరిగింది. ఆనందవనం, వాసీవనం మాత్రమే. ఈ రెండింటిలో 1 unit కాస్ట్ మీన్స్ 11 cents, 5 lakhs మాత్రమే. ఈ ఒక్క నెల రోజులండి దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరగదండి. ఈ లోపు మీరు దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చండి. టీమ్ లీడర్ కొనంగా ఏం చేయాలి? టీమ్ లీడర్స్ కొనంగా 10 units బుకింగ్, ఫిట్ కార్ అని 25% బుకింగ్, 25% డౌన్ పేమెంట్ పడుతుంది. 15 units బుకింగ్, షిఫ్ట్ కార్ 25% డౌన్ పేమెంట్ అండి. 25 units బుకింగ్, ఎర్టిగా కార్ 25% డౌన్ పేమెంట్ అండి. 1 acre బుకింగ్ 5 lakhs అండి బుకింగ్ అమౌంట్. 5 grams గోల్డ్ కస్టమర్, 5 grams గోల్డ్ అసోసియేట్. 3 acres booking amount 5 lakhs into 3, 15 lakhs pay చేసిన వారికి షిఫ్ట్ కార్ 25% డౌన్ పేమెంట్. 5 acres booking amount 10 grams gold and ఎర్టిగా కార్ 25% డౌన్ పేమెంట్. 1 acre ఫుల్ పేమెంట్ విత్ ఇన్ 10 days. ఎలక్ట్రిక్ బైక్ సింగిల్ పేమెంట్ గిఫ్ట్ అండి. దాంతో పాటు కస్టమర్ 5 grams గోల్డ్ గిఫ్ట్ అండి. దీంతో పాటు మనం మాట్లాడుకోవాల్సిన 25 lakhs మే నెలలో 25 lakhs కలెక్షన్ ఇచ్చే వారికి బ్యాంక్ అకౌంట్. ఇప్పుడు దాకా బ్యాంక్ లేదు, ప్రతి దాంట్లో ఉండేది. 25 lakhs బ్యాంక్ అకౌంట్. 25 lakhs పేమెంట్ చేసిన వారికి 5 lakhs వర్త్ ఆఫ్ ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్. 50 lakhs పే చేసిన వారికి 10 lakhs వర్త్ ఆఫ్ ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్. ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ అండి, ఒకరికి కాదండి, మీకు మీ కుటుంబానికి అందరూ ఏది ఆపద వచ్చినా అది ఉపయోగపడే విధంగా మీరందరూ దీన్ని సహకరించుకోగలరని అందరికీ వినియోగించుకుంటున్నామండి. దీంతో పాటు మనం ఒక టార్గెట్ పెట్టుకున్నామంటే
ఈ నెల ఎంత పెట్టుకున్నాము, ఎంతలో ఎంత సక్సెస్ అయ్యాము అని అందరూ ఒకసారి ఆలోచించి మరొకసారి అందరూ సక్సెస్ అవడానికి మరీ ప్రయత్నం చేసి ఈ నెల టార్గెట్స్ ప్రయత్నం చేయండి. దీంతో పాటు మనము కాజా దగ్గర, నంబూరు దగ్గర ఈ మంత్ నెక్స్ట్ వీక్ లో ఒక 6 acres లేఅవుట్ లాంచ్ చేయబోతున్నామండి. 23,500 ఎంఆర్పి, 23,500 ఎంఆర్పి డైరెక్ట్ రిజిస్ట్రేషన్ అండి. మా మిత్రులు మేము తీసుకోవడం జరిగింది మార్కెటింగ్ కి. స్పాట్ రిజిస్ట్రేషన్ అండి. 23,500 పర్ స్క్వేర్ యార్డ్ దీన్ని లాంచ్ చేస్తున్నాము. ఇంకొక 1 week 10 days లో ఇంకో 15 రోడ్లు కూడా ప్రయత్నం చేస్తామండి. ఈ 2 అప్రూవల్ లేఅవుట్స్ గా ముందుకెళ్తూ లెమన్ ట్రీ అలైట్ వినుకొండని ఇంకా ఒక 500 ఎకరాలు నెక్స్ట్ 2 months లో ఓపెన్ చేసి మొత్తం ఎవరి గ్రీన్ గా దీన్ని వినుకొండలో ఒక 2,000-2,500 ఎకరాలకు మనకి అవకాశం ఉందండి. అది మొత్తం ఫుల్ఫిల్ చేసుకున్నాం. ఒక 2-3 years మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ కదలకుండా వ్యాపారం చేసుకుంటూ మనము మన కుటుంబాలని, మన మిత్రులని అందరినీ ఆమోదయోగ్యంగా అభివృద్ధిగా తీసుకెళ్ళడానికి నా ప్రయత్నం చేస్తున్నానండి. ఈ విధంగా అందరూ సహకరించండి. వెల్కమ్, థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. అందరూ మిత్రులారా, ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆఫీస్లో మాట్లాడుకోండి. ఈ బొనంజాలు ఏమైనా తప్పులు ఒప్పులు కూడా ఉంటే మీరు ఏమైనా చెప్పుకోవచ్చు. మీ సమస్యలు ఏమైనా ఉంటే కూడా చెప్పండి. ఈ ఆఫర్లు కానీ, గిఫ్ట్లు కానీ, బొనంజాలు ఏమైనా అర్థం కాకపోతే మీకు ఒకసారి మీ సీనియర్తో మిమ్మల్ని తీసుకొచ్చినంతో మాట్లాడండి. లేదంటే మీకు బ్రోచర్లు లేవట్లేదు కావాలంటే ఆఫీసర్ అండి, ఆఫీస్కి వచ్చి తీసుకోండి. సార్ చెప్పింది మంచి బంపర్ ఆఫర్. యాక్చువల్గా మాకు ఈ మళ్ళీ ఇంకో బ్యాంక్ అవకాశం ఇస్తారని కానీ, లేకపోతే మెడికల్ ఇన్సూరెన్స్ ఇస్తారని మాకైతే తెలియదు. మీరు నిజంగా మీ అందరూ చూసి ఆయన ఉత్సాహంతో, ఉల్లాసంతో మీరు ఇటువంటి ఆఫర్ కూడా ఇచ్చారు. మీరు అందరూ ఇంట్లో ఉపయోగించుకోండి. అలాగే మన నంబూరు ఏదైతే ఇప్పుడు మన సిఆర్డీ లేఅవుట్ ఏదైతే ఇచ్చారో అది అఫీషియల్గా ఈ రోజు మనకి చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకి అమరావతి దగ్గర ఇప్పుడు మంచి ప్రైమ్ లొకేషన్ లో ఈ లేఅవుట్ రావడం జరిగింది. చాలా మంది మిత్రులు మమ్మల్ని అడుగుతున్నారు, లోకల్ ఏదైనా సిఆర్డీ కావాలంటే సార్ కూడా మంచి ప్రైమ్ లొకేషన్ ఇద్దామండి, ఇచ్చేది మంచి ఇద్దాం. నెక్స్ట్ ఏంటంటే ఫీచర్ ఎక్స్టెన్షన్ కూడా ఉంది, దానికి మంచి ఫుల్ టైం ప్లాన్ చేయండి. ఎందుకంటే ఇక్కడ చాలా మంది సిఆర్డీ లేఅవుట్ చేసేవాళ్ళు ఉన్నారు, ఓపెన్ ప్లాట్ చేసేవాళ్ళు ఉన్నారు, అలాగే మనకి పర్మనెంట్ చేసేవాళ్ళు ఉన్నారు. అందరికీ మసాలా కావాలి కాబట్టి ఈరోజు మనకి సార్ మంచి కిక్ ఇచ్చారు. మరి అన్నీ కూడా మనం నెక్స్ట్ ఏదైతే ఫామ్ లైట్స్ ఉన్నాయి వాటికి మాత్రం ఆఫర్స్ ఉన్నాయి. ఇది క్లారిటీ కావాలంటే మనకి సీనియర్తో మాట్లాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మా మీద పెట్టుకున్న హోప్స్ ఏదైతే ఉందో మేము అందరం ఫుల్ఫిల్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కరెక్ట్ 2 months లో మనం ఈ ప్లాన్స్ ఏదైతే ఉన్నాయన్నీ కూడా మీరు తీసుకొని మరి ఫుల్ఫిల్గా చేసి మన బ్యాంక్ 2 flights బుక్ చేయాలండి, ఒకటి కూడా కాదు. మేము అందరం చేస్తాము, మీరు 2 flights బుక్ చేయండి సార్. థ్యాంక్ యూ. మీరు అందరి తరఫున మాట్లాడుతున్నాను. దీంట్లో నారాయణ గారు ఒక విషయం అయితే తెలియజేస్తాడు. లతి గారు స్టేజ్ మీదకి రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని కూడా. గాయత్రి టీం తరఫున నేను తీసుకుంటాను. మీ సమస్య నాది, నా సమస్యగా ఫీల్ అయ్యి ఏదైనా నేను ముందుంటాను. మీరందరూ కలిసి ప్రయాణం చేసి నాతో ప్రయాణం చేసి సంతోషంగా అందరూ సక్సెస్ అవ్వాలని, ఈ మంత్ టార్గెట్స్ ఫుల్ఫిల్ చేసుకుంటూ గ్రాండ్ సక్సెస్ మీట్ మళ్ళా పెట్టుకోవాలని, ఈ మంత్ ఒక వెంచర్ లాంచ్ చేసుకుంటూ ఇంకా ముందుకెళ్ళాలని ఒకసారి కోరుకుంటున్నానండి. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండి. వాద్యారాయ్ గారు మీరు కూడా రండి సార్. వాద్యారాయ్ గారు మాకు ల్యాండ్స్ ఇప్పించడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. ల్యాండ్స్ కొంటూనే ఉండాలి కదా కంపెనీ అన్నాక రియల్ ఎస్టేట్ లో. ఎక్కడైనా ఎవరో ఒకళ్ళు సహాయ సహకారాలు ప్రతి ఒక్కరూ అవసరమేనండి. ఒక రియల్ ఎస్టేట్ సంస్థ నిలబడాలంటే మార్కెటింగ్ టీం ఎంత అవసరమో, మార్కెటింగ్ తో పాటు ల్యాండ్ ఇన్వెస్టర్స్, ల్యాండ్ ఇచ్చేవారు అందరూ మనం
మార్కాపురం ప్రొఫెసర్స్ గారు రావాలండి స్టేజ్ దగ్గరికి. విజయ్ అశోక్ అయ్యప్ప నాయక్ గారు ఒకసారి స్టేజ్